ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా అయోధ్య రామాలయం ప్రఖ్యాతి కాచింది. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య గురించి నిత్యం చర్చ సాగుతూనే ఉంది. ప్రాణప్రతిష్ఠ రోజు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాముని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు నుంచి సామాన్య భక్తులు బాలరామయ్యను తనివి తీరా చూస్తున్నారు. ఎన్నో అడ్డంకులు మరెన్నో వివాదాల నడుమ పూర్తి చేసుకున్న ఈ ఆలయ నిర్మాణం కోసం దేశంలోని పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళంపై ఆసక్తి చర్చ సాగుతుంది. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. పలు సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొంటున్నారు. తాజాగా అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్కు అందరికంటే ముందుగానే ఆహ్వానం అందింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని పవన్ ఏమాత్రం వదులుకోలేదు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కోసం ఆయన అయోధ్యకు వెళ్లి సందడి చేశారు. ఇక్కడికి వచ్చిన ఆయనతో అన్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని కూడా కలిశారు. వారితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళంపై ఆసక్తిగా చర్చ సాగుతుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి దేశంలోని ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ ఆలయంలో బంగారు ఇటుకల నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విరాళం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ₹30 లక్షల విరాళం అందించారు. ఇప్పటి వరకు ఇచ్చిన విరాళాల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళం హైలైట్గా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగా కుటుంబంతో పాటు ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభాస్ తన వంతు సాయంగా గతంలో 10 లక్షలు అందించారు. అలాగే హనుమాన్ సినిమా టీం కలిసి 10 లక్షలు అందించారు. అయితే పవన్ కళ్యాణ్ 30 లక్షల విరాళం ఇవ్వడంపై ఆసక్తిగా చర్చ సాగుతుంది. రాముడిపై తనకున్న భక్తితోనే ఆయన ఇంత విరాళం ఇచ్చాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే భవిష్యత్తులో రామయ్య ఆశీస్సులు పవన్కి తప్పకుండా ఉంటాయని అంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక అయోధ్య బాలరాముడిని చూసేందుకు జనం కిక్కిరిపోతున్నారు. ఇన్నాళ్ళు పలు మాధ్యమాల ద్వారా తిలకించిన రామయ్యను నేరుగా చూసేందుకు తరలి వస్తున్నారు.